ధన్యవాదాలు. అమర్నాథ్ రెడ్డి గారు, ఈయన పెద్దగా మాట్లాడరు, ఈరోజు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. పెద్దగా మాట్లాడి చాలా రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను అధ్యక్ష. ఈ మధ్య కొంచెం గమ్మునున్నాను అధ్యక్ష. చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాలు పూర్తిగా కూడా కరువు ప్రాంతం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల ఆలోచనతో ఈరోజు హంద్రీనీవా జలాలు నేరుగా కుప్పం చేరాయి అధ్యక్ష. దాదాపు 6 నెలల నుంచి కూడా నీళ్లు కంటిన్యూగా పారుతూ ఉన్నాయి అధ్యక్ష. నా నియోజకవర్గంలో, పలమనేరు నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ నుంచి కూడా గ్రావిటీ పైన చెరువులకు ఇచ్చేటువంటి సందర్భంలో అక్కడ వెంటలు లేవు అధ్యక్ష. చాలా సందర్భాల్లో మంత్రి గారిని కూడా నేను కోరడం జరిగింది, ప్రభుత్వానికి కూడా చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. నీళ్లు వెళ్తున్నాయి కానీ ఎక్కడంటే అక్కడ రైతులు దాన్ని కట్ చేసి తీసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అధ్యక్ష. అలా కాకుండా రేపు రాబోయే సీజన్లో అయినా నేరుగా వెంటలు ఏర్పాటు చేస్తే నేరుగా చెరువులకు గ్రావిటీ పైన నీళ్లు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరేది, దయచేసి రేపు వచ్చే సీజన్కైనా వాటిని ఏర్పాటు చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాలు పూర్తిగా కూడా కరువు ప్రాంతం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల ఆలోచనతో ఈరోజు హంద్రీనీవా జలాలు నేరుగా కుప్పం చేరాయి అధ్యక్ష. దాదాపు 6 నెలల నుంచి కూడా నీళ్లు కంటిన్యూగా పారుతూ ఉన్నాయి అధ్యక్ష. నా నియోజకవర్గంలో, పలమనేరు నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ నుంచి కూడా గ్రావిటీ పైన చెరువులకు ఇచ్చేటువంటి సందర్భంలో అక్కడ వెంటలు లేవు అధ్యక్ష. చాలా సందర్భాల్లో మంత్రి గారిని కూడా నేను కోరడం జరిగింది, ప్రభుత్వానికి కూడా చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. నీళ్లు వెళ్తున్నాయి కానీ ఎక్కడంటే అక్కడ రైతులు దాన్ని కట్ చేసి తీసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అధ్యక్ష. అలా కాకుండా రేపు రాబోయే సీజన్లో అయినా నేరుగా వెంటలు ఏర్పాటు చేస్తే నేరుగా చెరువులకు గ్రావిటీ పైన నీళ్లు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరేది, దయచేసి రేపు వచ్చే సీజన్కైనా వాటిని ఏర్పాటు చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష.